ఓకే, రికార్డింగ్ బటన్ స్టార్ట్ చేశారు. మీరు ఎవరు రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి. చూడండి, నేను మీకు చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? 1 minute చూడండి. రికార్డింగ్ బటన్ మీరు టచ్ చేయకండి, రికార్డింగ్ ఆన్ చేశాను ఆల్రెడీ. ఓకే, చూడండి, ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇమేజ్ చూడండి. సో ఇక్కడ మీకు ఇమేజ్ ఏమేమి కనిపిస్తుంది? లెఫ్ట్ సైడ్ చూడండి, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం, మహేంద్ర సత్యం, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఐటీ కంపెనీస్. మీరు ఏదైనా ఒక ఐటీ కంపెనీలో మీరు వర్క్ చేయొచ్చు. మీకు శాలరీ పే చేసేది ఎవరు? వీళ్ళే. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, ఇవన్నీ కూడా ఐటీ కంపెనీస్. మీరు ఎనీ ఐటీ కంపెనీస్లో మీరు వర్క్ చేయొచ్చు. బట్ మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీకు శాలరీ పే చేసేదేమో ఐటీ కంపెనీస్. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. రైట్ సైడ్ చూసారా, క్లయింట్స్ ఉన్నాయి. వైజాగ్ స్టీల్, రిలయన్స్, హీరో హోండా, ఇట్లా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? క్లయింట్స్ అన్నమాట. సో క్లయింట్ అనేవాడిని హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు. క్లయింట్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక బిజినెస్ ఉంది, టాటా అనేది ఒక బిజినెస్ అనుకుందాం. టాటా అనేది ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటాలో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. సో ఏం చేస్తారు? ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సత్యం మహేంద్ర, ఇలా ఐటీ కంపెనీస్ని కాంటాక్ట్ చేస్తారు. సో మీకు శాలరీ పే చేసేది మాత్రం ఈ ఐటీ కంపెనీస్. మీరు ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. వైజాగ్ స్టీల్లో ఎస్ఏపి ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు, మైక్రోసాఫ్ట్ వాళ్ళని కాంటాక్ట్ చేశారు. సో మీరు ఎవరికి వర్క్ చేస్తారు? వైజాగ్ స్టీల్ అనేవాళ్ళు మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. సో మీరు ఏ వర్క్ అయినా చేయండి, కంప్లీట్గా మీరు చేసేదంతా కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఈ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్, ఎవరి కాన్ఫిగరేషన్, ప్రతిదీ కూడా మీ క్లయింట్కే వర్క్ చేస్తారు. ఓకేనా? మీ క్లయింట్కి మీరు ఈచ్ అండ్ ఎవరి ట్రాన్సాక్షన్, ప్రతిదీ కూడా ఎవరికి వర్క్ చేస్తారు? మీ క్లయింట్కి వర్క్ చేస్తారు. సో క్లయింట్ ఏమంటారు? హైయెస్ట్ ఆర్గనైజేషనల్ యూనిట్ అంటారు క్లయింట్ని. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపి ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎస్ఏపి ఇన్స్టాల్ చేయించారా మీరు? చేశాను సార్. మీ జియూఐ ఉంటుంది చూడండి, ఎక్కడ కాదు, మీది స్కైప్ మినిమైజ్ చేయండి. అలా కాదు, స్కైప్ డెస్క్టాప్ పైన ఎస్ఏపి ఐకాన్ ఉంటుంది చూడండి. మీది ఏమైనా పర్సనల్ ఎక్కడ ఉంది మీది ఎస్ఏపి? చూడండి, కొంతమంది డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటారు. దీన్ని ఏమంటారు? ఇక్కడ కనిపించేదాన్ని ఏమంటారు? ఇది మీరే ఇన్స్టాల్ చేశారా? నేనే ఇన్స్టాల్ చేశాను. ఈ సాఫ్ట్వేర్ ఎవరు ఇచ్చారు? నేను ఇచ్చానా, మీరు తీసుకున్నారు ఎక్కడన్నా? మీరే ఇచ్చారు. ఓకే, ఈ వెర్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. 1 minute, ఇది మార్చుకోవాలి మనం. ఓకే ఫైన్, చూడండి. సో మీకు డెస్క్టాప్ పైన ఈ ఐకాన్ ఉంటుంది. మీరు ఐకాన్ పైన డబుల్ క్లిక్ చేస్తారు. దాన్ని ఏమంటారు? ఎస్ఏపి ఐకాన్. ఈయన యాక్చువల్ డెస్క్టాప్ మా షార్ట్ కట్లో పెట్టున్నారు. ఈయన ఎస్ఏపికి సంబంధించిన, మ్యూట్లో ఉండండి సార్, అందరూ మ్యూట్లో ఉండాలి. ఎస్ఏపికి సంబంధించిన ఐకాన్ ఉంటుంది, దాన్ని ఏమంటారు? జియుఐ అంటారు, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. దీన్ని ఏమంటారు? ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు, లేదంటే దీన్ని ఏమంటారు? జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, లేదంటే ఇంకేం చెప్తారు? డిఫరెంట్గా పిలుస్తుంటారు దీన్ని ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు కొంతమంది. ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ డెస్క్టాప్ పైకి మూవ్ చేయండి, అది ఐకాన్. సో ఈ ఐకాన్ ఉంది కదా, ట్రాక్ చేస్తారా? అవుతుందా? సరే, చూడండి, ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీ డెస్క్టాప్ పైన ఉంటుంది. దీన్ని ఏమంటారు? జియుఐ, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు, లేదంటే దీన్ని ఏమంటారు? ఇంకా ఏం చెప్తారు? జియుఐని ఎస్ఏపి లాగాన్ ప్యాడ్ అంటారు. సార్ స్క్రీన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది సార్.
మీరు అక్కడ సెట్టింగ్స్ మార్చుకోవాలండి. మీరు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఇంక్రీజ్ అవుతుంది, సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ సెకండ్ సార్. మీరు కాదు ఆయన ఎవరైతే స్క్రీన్ షాట్ అవుతుంటాయండి, చూసుకోండి సార్ కొంచెం. మీరు వాట్సాప్ ఏదైనా ఉంటే క్లోజ్ చేసుకోవాలి. ఏదైనా మీకు మీ డేటా ఉంటుంది, ఏదన్నా అఫీషియల్ డేటా, పర్సనల్ డేటా, అవన్నీ డెస్క్టాప్ పైన ఉంచుకోండి. చూడండి డెస్క్టాప్ క్లియర్. ఓకే చూడండి. సో ఇక్కడ కనిపించేది ఏంటి, GUI అంటారు. మీకు లాగ్ ఆన్ ప్యాడ్ డెస్క్టాప్ పైన సేవ్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. SAP లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు, లేదంటే GUI అంటారు. GUI అంటే మీనింగ్ ఏంటి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ఇంకా ఎలా చెప్పచ్చు దీన్ని, ప్రజెంటేషన్ లేయర్ అంటారు. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ వేర్ యు ఆర్ లాగిన్ ఇంటూ ది SAP సిస్టమ్ బై యూజింగ్ GUI ఫంక్షనాలిటీ. Presentation layer is nothing but where you are logging into the SAP system by using GUI functionality. Graphical user interface అంటారు. డెస్క్టాప్ పైన ఐకాన్ ఉంటుంది, ఈయన షార్ట్ కట్ లో ఉంచున్నారు. సో దీని ఏమంటారు, GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. క్లియర్ కదా. ECC వెర్షన్ అయితే GUI ద్వారా లాగిన్ అవుతాం. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ECC అయితే ECC వెర్షన్ GUI ద్వారా లాగిన్ అవుతాం. S/4HANA అయితే ఫ్యూరీ యాప్స్ ద్వారా లాగిన్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రైట్ సైడ్ చూసారా, మనకి ఒక పని చేద్దాం. లాగాన్ పైన క్లిక్ చేయండి. లాగాన్ ఎక్కడ ఉంది ఆప్షన్, క్లిక్ చేయండి. పైన ఉంది లాస్ట్ టాప్ లో. ఇది మ్యాక్సిమైజ్ చేయండి, స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ చూడండి, క్లయింట్ నంబర్ 800 ఉంది ఇక్కడ. 800 వాట్ ఇట్ మీన్ బై 800? 800 అంటే మీనింగ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. SAP వెర్షన్ ఏం ఉపయోగిస్తున్నారు మీరు, 800 మాడ్యూల్ ఉపయోగిస్తున్నారు. క్లయింట్ నంబర్ 800 అర్థమైందా? క్లయింట్ నంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి, ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు ఇంటర్వ్యూలో మీరు ఏ వెర్షన్, ఏ క్లయింట్ ఉపయోగిస్తున్నారు, 800 ఎక్కడ ఉంది చూపించండి, కస్టమర్ మూవ్ చేయండి. క్లయింట్ నెంబర్ 800. మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూలో మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే ఎక్సెప్ట్ 800 సీట్స్ ఏదైనా ఒక నెంబర్ చెప్పచ్చు. 100, 200, 300, 400, 500 చెప్పచ్చు. 800 ఉంటే మీనింగ్ ఏంటి, ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అని అర్థం. నెక్స్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా, ఇది ఎవరు ఇస్తారు మీకు, బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. బేసెస్ టీమ్ లేదంటే IT డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది. నెక్స్ట్ రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ అని చూసారు, ఇన్ఫర్మేషన్ చూడండి, వెల్కమ్ టు ది IDES ECC 6.0 అని ఉంది. ఇది ఇక్కడ మీకు ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఇదేం కనిపించదు, ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది అవైలబుల్ ఉండదు ప్రాజెక్ట్ లోకి వెళ్తే. ఓకేనా, ఇన్ఫర్మేషన్ బాక్స్ అనేది అవైలబుల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. ఒకసారి బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. ఇంకొక విండో ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్ చూడండి, SAP EHP అని చూసారా, EH7 అని చూసారా, EH7. ఇక్కడ కనిపించే అన్ని ఏంటి, సర్వర్స్ అన్నమాట. SAPలో టోటల్ గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒకటే సర్వర్ ఉంది, ఒక సర్వర్ నుండి అన్నిటికీ యాక్సెస్ ఉంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇక్కడ మీకు ఒక సర్వర్ నుండే మీకు అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే ఇలా ఉండదు, 3 సర్వర్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ లోకి వెళ్తే. సో డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, ఇట్లా ఉంటాయి. 3 సర్వర్స్ ఉంటాయి. మీకు ఈ సర్వర్స్ గురించి సపరేట్ గా క్లాస్ ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. ఓకే, లాగ్ ఆన్ ప్యాడ్ పైన లాగ్ ఆన్ చేయండి, లాగ్ ఆన్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లాగ్ ఆన్ చూడండి, ఇది కొంచెం సిస్టమ్ ఎందుకు డిఫరెంట్ గా ఉంది, చేంజ్ సెట్టింగ్స్ మార్చాలి థీమ్స్. చూడండి, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి, యూజర్ ఐడి పాస్వర్డ్. ఇవి మార్చాలి, సెట్టింగ్స్ మార్చాలి. 1 మినిట్ వెయిట్ చేయండి,
మీరు ఏ ఫార్మాట్లో పెట్టచ్చు, వెయిట్ చేయండి 1 minute. వెయిట్, ఇక్కడ మోర్ అనే ఒక ఆప్షన్ ఉందా మీకు? ఇక్కడ ఆప్షన్స్ ఏంటి మీకు డిఫరెంట్గా ఉంది? మీకు సర్వర్ ఎట్లా ఎందుకు ఇచ్చారు? ఈయన సెట్టింగ్స్ మార్చాలి మనం. ఇక్కడ ఎక్కడ మోర్ అని చూడండి ఆప్షన్. 1 minute. అక్కడ డౌన్ ఏరియాకి ఉంచు, రైట్ సైడ్ లాస్ట్ డౌన్ ఏరియాకి ఉంచు, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ కాదు, ఇంకా ముందు అది దానిపైన క్లిక్ చేయండి. అక్కడ లాస్ట్ వన్ క్లిక్ చేయండి. ఏమొచ్చింది? రైట్ క్లిక్ ఇవ్వండి. అది లాస్ట్ పేజ్ అని చూస్తుంది సార్. లాస్ట్ పేజ్ మీకు ఆప్షన్స్ ఇట్లా ఎందుకు వస్తున్నాయి? 1 minute. దానికి ముందు కూడా చూడండి, డౌన్ ఏరియాకి ఇంకోటి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ కాదు, మీకు SAP GUI సెట్టింగ్స్ యాక్షన్ అని ఉంటుంది. అలా కర్సర్ మూవ్ చేయండి వాటిపైన. దానికి ముందు అది కాదు ఇది దానిపైన క్లిక్ చేయండి. థీమ్స్ మార్చాలి. ఇక్కడ మీకు ఆప్షన్స్ కరెక్ట్గా లేవు. SAP న్యూ GUI విండోనా? SAP GUI సెట్టింగ్స్ అండ్ యాక్షన్ అన్నట్టు చూడండి. కింద ఎక్కడ కమాండింగ్ ఫీల్డ్ రైట్ సైడ్ చూడండి. కమాండింగ్ ఫీల్డ్ కి రైట్ సైడే ఉంటుంది అవన్నీ. మెయిన్ మెనూకి వెళ్ళండి. మెయిన్ మెనూలోకి వెళ్ళండి. అక్కడ కాదు, క్రింద అక్కడ కాదండి. కమాండింగ్ ఫీల్డ్ కి రైట్ సైడ్కి వెళ్ళండి. కొంచెం వెయిట్ చేయండి, సెట్టింగ్స్ మార్చేద్దాం. ఓకే, SAP క్లిక్ చేయండి. దానిపైన మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ చూపించండి. నెక్స్ట్ వన్ SAP. దాని తర్వాత వెళ్ళండి. యాడ్ టు ఫేవరెట్. నెక్స్ట్ వన్ ఫస్ట్ పేజ్, ప్రీవియస్ పేజ్, నెక్స్ట్ పేజ్, లాస్ట్ పేజ్. ఇది కాదు అయితే వెయిట్ చేయండి, మార్చేద్దాం, చూద్దాం. 1 minute. వెయిట్ చేయండి. ఇది సార్ GUI సెట్టింగ్స్ అండ్ యాక్షన్స్ ఇప్పుడు ఉంది సార్. వెయిట్ ఆప్షన్స్లోకి వెళ్ళారు కదా, 1 minute. ఆప్షన్స్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమో చూద్దాం. 1 minute. వాల్యూ డిజైన్లోకి వెళ్ళండి. వాల్యూ డిజైన్ థీమ్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి ఒకసారి. థీమ్ సెట్టింగ్స్ చేశారా? 1 minute. SAP సిగ్నేచర్ అక్కడ డ్రాప్ డౌన్ చేయండి రైట్ సైడ్. SAP సిగ్నేచర్ థీమ్ మనం చూసారా, తీసుకోండి. వెయిట్ మనకి ఈ ఆప్షన్లోకి వెళ్తే చేంజ్ అవుతుంది. అప్లై అండ్ ఓకే. చేశారా? చేశాను సార్. లాగౌట్ చేసి లాగాన్ చేయండి, చూద్దాం వస్తుంది. చేశానండి. క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. మళ్ళీ ఫస్ట్ నుండి ఓపెన్ చేయండి.
యా గాట్ ఇట్. ఇది మనకు కావాల్సింది. ఈ వెర్షన్ లో చూడండి. వెయిట్ ఇక్కడ నుంచి చూడండి. ఓకేనా, ఇది మనకు కావాలి. ఇది తీసుకోండి. మీకు యాక్చువల్గా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ వస్తుంది. మీకు ఎందుకు ఇక్కడ లేదు అట్లా, ఓల్డ్ వెర్షన్ అంటే డిఫరెంట్ గా ఉంది. ఆ థీమ్ యూజ్ చేయరు, మాక్సిమం ఇదే యూజ్ చేస్తారు. ఎనీవే చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళని చెప్తాను. జస్ట్ బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. లాగ్ ఆన్ ప్యాడ్ చూసారా, లాగ్ ఆన్ ప్యాడ్ రైట్ సైడ్ చూడు. దీని ఏమంటారు, SAP లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. లేదంటే దీని ఏమని పిలుస్తారు, GUI. మీకు డెస్క్టాప్ అండ్ సేవ్ అయి ఉంటుంది. GUI మీన్స్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అలాగే మీకు రైట్ సైడ్ చూడండి, SAP అని చూసారా. SAP ఇది ఏంటిది, SAP అంటే మీనింగ్ ఏంటి, ఇది ఒక సర్వర్ అన్నమాట. మీకు ఆల్ టైప్ ఆఫ్ సర్వర్స్ కి ఒకటే యాక్సెస్ ఉంటుంది. ప్రాజెక్ట్ లోకి వెళ్తే డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్, యాజ్ వెల్ యాజ్ శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుంది. అది సపరేట్ గా చెప్తాను. లాగ్ ఆన్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ క్లయింట్ నెంబర్ 800 అంటే మీనింగ్ ఏంటి, 800 అంటే ఎడ్యుకేషనల్ మాడ్యూల్. జాబ్ లోకి వెళ్తే మీరు 800 చెప్పకూడదు. ఎక్సెప్ట్ 800 మాడ్యూల్, ఎనీ నెంబర్ ఏదైనా చెప్పచ్చు అనమాట. ఓకే, IDES చూడండి. IDES రైట్ సైడ్, వెల్కమ్ టు ది IDES అంటే ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. ఇంటర్నెట్ డిమాన్స్ట్రేషన్ అండ్ ఎవల్యూషన్ సిస్టమ్ అని అర్థం. EHP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్, EHP 7 అని చూసారా. EHP అంటే ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 అని అర్థం. ఓకేనా. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారా మీకు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు, ABAP టీమ్ లేదంటే IT వాళ్ళు ఇస్తారు. లాగిన్ చేయండి. చూడండి, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. చాలా చిన్న సైజ్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ సెట్టింగ్ ఏం చేయాలి, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటే మీకు హెడేక్ రాకుండా ఉంటుంది. ఈ సైజులో మీరు SAP మీద వర్క్ చేస్తే ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి. రైట్ సైడ్ చూడండి, ఒక టీవీ సింబల్ అని చూడండి లాస్ట్ లో. ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఫాంట్ సెట్టింగ్స్ రైట్ సైడ్ సెలెక్ట్ అని చూస్తే సెలెక్ట్ 14 తీసుకోండి. 14 ఆర్ 16 బెటర్. ఓకే చేయండి. లాస్ట్ లో అప్లై. ఓకే చూడండి, ఓకే చేసేసాం. సో పేజ్ ని రీఫ్రెష్ చేద్దాం. /n ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో చూసారు అక్కడ, దాన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. /n సెట్టింగ్స్ ఎవరు చేంజ్ చేస్తున్నారు క్లాస్ జరుగుతున్నప్పుడు? పైన సెట్టింగ్స్ చేంజ్ చేయకండి సార్, మీరు క్లాస్ వినండి అంతే. సెట్టింగ్స్ మార్చకండి, ఎవరు సెట్టింగ్స్ మార్చకండి. ఓకే చూడండి, ఇక్కడ అవ్వట్లేదు మనకి, చూద్దాం. న్యూ సెషన్ తీసుకోవాలి. ఆ టీవీ సింబల్ కి చూడండి, టీవీ సింబల్ అని చూసారా, అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ 4th one క్లిక్ చేయండి. దీన్ని ఏమంటారు, న్యూ సెషన్ అంటారు. క్లిక్ చేయండి. న్యూ GUI విండో అంటే 1 more సెషన్ ఓపెన్ చేస్తున్నాం. చూసారా, ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అయింది చూసారా. న్యూ సెట్టింగ్స్ అండ్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. మనం ఒకేసారి SAP లో 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు ఒకేసారి ఎట్ ఏ టైం. డాక్యుమెంట్ ఎంట్రీస్ కూడా ఎట్ ఏ టైం 6 సెషన్స్ ఓపెన్ చేసి పోస్ట్ చేయొచ్చు అనమాట. ఎనీవే, న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్. ఇప్పుడు ఓపెన్ చేసాం కదా, అట్లా 7 స్క్రీన్ ఆల్మోస్ట్ 7 స్క్రీన్స్ వరకు 8 స్క్రీన్స్ వరకు ఓపెన్ చేయొచ్చు మనం. ఓకేనా, రైట్. అది తర్వాత డిస్కస్ చేద్దాము. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు, దీన్ని అంతా ఏమంటారు, దీన్ని ఇక్కడ కనిపిస్తున్న బాక్స్ మొత్తం ఏమంటారు, దీన్ని ఎండ్ యూజర్ స్క్రీన్. మీకు కనిపించేది అంతా కూడా, ఇప్పుడు మీకు ఏ విండోలో అయితే కనిపిస్తుందో దీన్ని ఏమంటారు, ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు దీన్ని. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. అర్థమైందా? ఇక్కడ కనిపించేది ఏంటి, ఎండ్ యూజర్ స్క్రీన్, లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్ అంటే ఎవరు, అకౌంటెంట్. నాన్ SAP టెర్మినాలజీలో మనం అకౌంటెంట్ అంటాం. SAP టెర్మినాలజీలో
ఎండ్ యూజర్స్ అంటారు. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ ఎండ్ యూజర్. ఐఎమ్ సో సారీ. ఆన్ ది నాన్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ అకౌంటెంట్. నాన్ అకౌంటింగ్ టర్మినాలజీలో అకౌంటెంట్ అంటాం. ఐఎమ్ సారీ, ఎవరు కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ చూడండి. ఎస్ఏపి టర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఎస్ఏపి టర్మినాలజీలో ఎండ్ యూజర్స్ అంటారు. ఎస్ఏపి టర్మినాలజీలో. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో అకౌంటెంట్ అంటారు. అకౌంటెంట్. ఇక్కడ కనిపించేదంతా కూడా ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడ కనిపించేదంతా ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్స్. అకౌంటెంట్స్. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో అకౌంటెంట్ అంటాము. ఎస్ఏపి టర్మినాలజీలో అకౌంటెంట్స్ ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. ఇక్కడ కనిపించే స్క్రీన్ అంతా కూడా ఎండ్ యూజర్ కి సంబంధించింది. నెక్స్ట్ కమాండింగ్ ఫీల్డ్. కమాండింగ్ ఫీల్డ్ లో ఎస్పిఆర్ఓ ఇవ్వండి. ఎస్పిఆర్ఓ. ఎస్పిఆర్ఓ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించేదంతా ఐఎంజి. ఐఎంజి ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎంజి. ఫస్ట్ స్ప్రెడ్ సింబల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. దీన్ని ఏమంటారు? కన్సల్టెంట్ స్క్రీన్. ఇక్కడ కనిపించేదంతా కూడా కన్సల్టెంట్ స్క్రీన్ అండి. ఇక్కడ కనిపించేదంతా కూడా కన్సల్టెంట్ స్క్రీన్. ఫస్ట్ లో కనిపించింది ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్ఏపిలో 2 స్క్రీన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. How many types of screens available in SAP? We have 2 types of the screens available in SAP. First one, end user screen. Second one, SPRO screen. 2 screens ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్ కి ఎలా వెళ్తాము? కమాండింగ్ ఫీల్డ్ లో /n ఇవ్వాలి. ఇవ్వండి /n. ఎంటర్. /n స్లాష్ కరెక్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఏమైంది? /n ఇచ్చారా? కరెక్ట్ ఏమి ఇచ్చారు? /n ఇచ్చారా? /n ఇచ్చాను సార్. ఎందుకని అట్లేదు బ్యాక్ మీకు? బ్యాక్ గ్రీన్ సింబల్ చూద్దాం. గ్రీన్ సింబల్ పైన క్లిక్ చేయండి. గ్రీన్ 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 అంటే బ్యాక్. గ్రీన్ ఉంది కదా, గ్రీన్. అది కాదు, అది కాదు, రైట్ సైడ్ ఉంది గ్రీన్, చూడండి. క్లిక్ చేయండి. అగైన్ బ్యాక్. కీబోర్డ్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అనుకుంటే చూడండి ఒకసారి. చూసారా? ఇదేంటిది? ఇదేంటిది? ఎండ్ యూజర్ స్క్రీన్. ఎస్పిఆర్ఓ స్క్రీన్కి ఎలా వెళ్తాము? ఎస్పిఆర్ఓ ఇచ్చేస్తే ఎస్పిఆర్ఓ స్క్రీన్కి వెళ్తాం. ఎస్పిఆర్ఓ స్క్రీన్ అంటే కన్సల్టెంట్ స్క్రీన్. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఎస్పిఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరినీ ఏమంటారు? ఎండ్ యూజర్స్ అంటారు. ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? అకౌంటెంట్. ఆన్ ది ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ ఎండ్ యూజర్స్. ఆన్ ది నాన్ ఎస్ఏపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ అకౌంటెంట్ అంటాం. 2 స్క్రీన్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఎండ్ యూజర్ స్క్రీన్, ఎస్పిఆర్ఓ స్క్రీన్. క్లియర్ కదా? తర్వాత చూడండి, ఇక్కడ పైన మెనూ, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రా సిస్టమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ లైన్ మొత్తాన్ని మెనూ బార్ అంటారు. ఇక్కడ కనిపించే లైన్ మెనూ, ఎక్స్ట్రా, చూడండి కర్సర్ మూవ్ చేయండి సార్. మెనూ, ఎడిట్, ఫేవరెట్, ఎక్స్ట్రా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లైన్ ఏమంటారు? మెనూ బార్ అంటారు. మెనూ బార్ కింద ఒక బాక్స్ ఉంది చూసారా? ఎంటీ బాక్స్ ఉంది. దీన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. ఎస్ఏపిలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ కూడా ఈ కమాండింగ్ ఫీల్డ్ లో ఎంటర్ చేస్తారు. ఎట్లా ఎంటర్ చేస్తారు? టీ కోడ్స్ ఉంటాయి ఎస్ఏపిలో. టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. యాక్చువల్గా ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఎంఎస్ ఆఫీస్ ఎక్సెల్ లో షార్ట్ కట్ కీస్ ఉంటాయి కదా, సో అవే ఎస్ఏపిలో ఏమంటారు? షార్ట్ కట్ కీస్ ని టీ కోడ్స్ అంటారు. నాన్ ఎస్ఏపిలో షార్ట్ కట్ కీస్ అంటాం. ఎస్ఏపిలో ఏమంటారు? టీ కోడ్ అంటారు. టీ కోడ్ అంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్. టీ కోడ్స్ మీన్స్ ట్రాన్సాక్షన్ కోడ్. ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి. ఇక్కడ ఇస్తాం కమాండ్స్ అన్ని కూడా ఇక్కడ ఇస్తాం. దీన్ని కమాండింగ్ ఫీల్డ్ అంటారు. కమాండింగ్ ఫీల్డ్. నెక్స్ట్ కమాండింగ్ ఫీల్డ్ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. సేవ్ బటన్, ప్రింటర్ ఆప్షన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీన్ని ఏమంటారు? స్టాండర్డ్ టూల్ బార్. ఇక్కడ కనిపించే దాన్ని ఏమంటారు? స్టాండర్డ్ టూల్ బార్ అంటారు. స్టాండర్డ్ టూల్ బార్. స్టాండర్డ్ టూల్ బార్ కింద ఏముంది? ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఉంది. దీన్ని టైటిల్ బార్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్
టైటిల్ బార్. టైటిల్ బార్ కింద కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. అప్లికేషన్ టూల్ బార్ అంటారు. అప్లికేషన్ టూల్ బార్, అప్లికేషన్ టూల్ బార్, SAP ఈజీ యాక్సెస్ క్రింద లైన్ అప్లికేషన్ టూల్ బార్ అంటారు. టోటల్ గా దీని మొత్తాన్ని కలిపి ఏమంటారు? స్క్రీన్ మొత్తాన్ని ఏమంటారు? ఎండ్ యూజర్ స్క్రీన్ లేదంటే SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. SAP లో 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఆర్ ఎండ్ యూజర్ స్క్రీన్. సెకండ్ వన్ ఏంటి? SPRO స్క్రీన్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ లో ఎండ్ యూజర్స్ వర్క్ చేస్తారు. SPRO SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ అని అర్థం. SPRO is nothing but SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్ వీళ్ళందరూ వర్క్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ చూసారు. అప్లికేషన్ దానికి ముందు ఒక డాట్ ఉంది చూసారు, ఒక ఫైల్ లా ఉంది చూసారు. అప్లికేషన్ ఒక ఫైల్ ఉంది చూడండి కింద. ఐఎమ్ సారీ, అకౌంటెంట్, అకౌంటింగ్ అని చూసారా? అకౌంటింగ్ దానికి ముందు డాట్స్ ఉన్నాయి చూసారా? డాట్ పైన క్లిక్ చేయండి. ఎలాబరేట్ చేయడం అంటారు. సో అలా క్లిక్ చేస్తే మీనింగ్ ఏంటి? ఎలాబరేట్ చేయడం అంటారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్ ఎలాబరేట్ చేయండి. జనరల్ లెడ్జర్. డాక్యుమెంట్ ఎంట్రీ ఎలాబరేట్ చేయండి. చూసారా? ఇవన్నీ కూడా ఇక్కడ టీ కోడ్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ మార్చుకోవాలి మనం. పైన ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రా టాప్ లో ఎక్స్ట్రాస్ ఉంది చూడండి. టాప్ లో ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. చూడండి, డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ లాస్ట్ లో ఉంది, సెలెక్ట్ చేసుకోండి. డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ అంటే ఏంటి? టీ కోడ్స్ అనేవి కనిపిస్తాయి. టీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ కోడ్. నాన్ SAP టెర్మినాలజీలో షార్ట్ కట్ కీస్ ఉంటాయి. MS ఆఫీస్, MS ఎక్సెల్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి. సో అదే విధంగా SAP లో కూడా షార్ట్ కట్ కీస్ ఉన్నాయి. షార్ట్ కట్ కీ అంటే మీనింగ్ ఏంటి? SAP లో టీ కోడ్స్ అంటారు. టీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీ అని అర్థం. కంటిన్యూ చేయండి. అకౌంటింగ్ లోకి వెళ్ళండి. మళ్ళీ రిఫ్రెష్ అవుతుంది పేజ్. అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, డాక్యుమెంట్ ఎంట్రీ. చూసారా? FB50 ఇంతకుముందు కనిపించలేదు. FB50, FB50L, F-02, FB01L ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. అకౌంటెంట్ ఏం చేస్తారు? బిల్ జనరేట్ చేస్తారు. అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేస్తారు. డాక్యుమెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. సో ఈ టీ కోడ్స్ అన్ని ఉపయోగిస్తారు వాళ్ళు. ఎండ్ యూజర్ లేదంటే అకౌంటెంట్. చూసారా? ఇప్పుడు R2R అంటారు. R2R వాళ్ళందరూ వాళ్ళ టీ కోడ్స్ ఉపయోగిస్తారు. P2P, ప్రొక్యూర్ టు పే, వాళ్ళ టీ కోడ్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఇట్లా ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆ టీ కోడ్స్ ని ఉపయోగించుకుంటారు. సో టీ కోడ్ అంటే ఏంటి? షార్ట్ కట్ కీ. యాక్చువల్గా మనం ఎలా వచ్చాం? పాత్ లో వచ్చాం. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడికి వచ్చాం. నేను GL పోస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. FB50 చూసారా? కంపెనీ కోడ్ అడుగుతుంది. క్లోజ్ చేయండి. మనం ఇంకా క్రియేట్ చేయలేదు కదా, కనిపించదు. సో FB50 ద్వారా ఇప్పుడు పాత్ లో వచ్చి మనం FB50కి వెళ్ళాం, GL పోస్టింగ్కి వెళ్ళాం. సో ఇదంతా అవసరం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇలా రాకుండా షార్ట్ కట్ లో కూడా వెళ్ళొచ్చు. కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n FB50. FB50 ఎంటర్ చేయండి. /n ఎందుకు వర్కౌట్ లేదు మీ కీబోర్డ్ లో? 1 minute. లెఫ్ట్ స్లాష్ ఇస్తున్నాడు సార్. చూడండి, స్లాష్ కరెక్ట్ గా ఇవ్వాలి. పని చేస్తుంది. చూసారా? ఇప్పుడు పని చేస్తుంది, వస్తుంది. లెఫ్ట్ కరెక్ట్ గా ఇవ్వండి. ఇప్పుడు పని చేస్తుంది. చూసారా? అంటే ఏంటి? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. చూడండి, మీరు ఏ ట్రాన్సాక్షన్ అయినా చేయండి, ఇలా పాత్ ద్వారా రావచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ ఇట్లా రావచ్చు. లేదంటే టీ కోడ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా కమాండింగ్ ఫీల్డ్ లో FB50 కూడా ఇవ్వచ్చు. సో మీరు పాత్ యూజ్ చేయొచ్చు, లేదంటే టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు. అంటే మీనింగ్ ఏంటి?
ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. పాత్ ద్వారా వెళ్ళండి, లేదంటే టీ కోడ్స్ ద్వారా కూడా ఉపయోగించవచ్చు. ఇక్కడ కనిపించేది ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. ఇక్కడ నుండి ఏం చేస్తారు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు? ఎండ్ యూజర్స్ అన్నా అకౌంటెంట్ అన్నా ఒకటే. వీళ్ళు ఏం చేస్తారు? ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, అసెట్ అకౌంటింగ్ ఎంట్రీస్, ఇవి చేస్తారు. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇంకేం చేస్తారు? రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ క్రియేట్ చేసి గవర్నమెంట్ కి సబ్మిట్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రిపోర్ట్ జనరేట్ చేస్తారు. GL రిపోర్ట్స్, వెండార్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, కస్టమర్ ఇన్వాయిస్ రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ లో చేస్తారనమాట. ఎండ్ యూజర్స్ అంటే ఏంటి? అకౌంటెంట్ అని అర్థం. ఇక్కడ కనిపించే పేజ్ లో ఎండ్ యూజర్స్ ఆర్ అకౌంటెంట్స్ అనేవాళ్ళు చేస్తారు. సో ఇంకో విషయం చెప్తున్నానండి, SAP లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పేషెన్సీ ఉండాలి. అది ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ముందే చెప్తున్నాను. SAP కోర్స్ అంతా నేర్చుకోవడానికి 3 months పడుతుంది. మీకు ఒకసారి విన్నారనుకోండి, సెకండ్ టైం 10 days లో చేసేస్తారు. మళ్ళీ విన్నారనుకోండి, అట్లీస్ట్ 10 days లో కాకుండా 30 days లో చేసేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా. అంటే మన ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చేస్తున్నాం. తర్వాత మీ హ్యాండ్స్ అనేవి ఫ్రీ అయిపోతాయి ఆఫ్టర్ 3 months తర్వాత. 3 months నేర్చుకున్న కోర్స్ మీరు ఒక 10 days లేదంటే 15 days లో చేసేస్తారు మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ప్రాక్టీస్ కావాలి కాబట్టి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను స్లోగా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. పేషెన్సీ ఉండాలి. మేజర్గా పేషెన్సీ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతారు SAPలో, లేకపోతే అవ్వరు. ఫాస్ట్గా అయిపోవాలంటే అవ్వదు. సో SAPలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 types ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్. ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఏం చేస్తామో మీకు అర్థమైంది. సెకండ్ వన్ ఏంటి? SAP SPRO స్క్రీన్. కమాండింగ్ ఫీల్డ్ లో SPRO స్క్రీన్, SPRO ఇవ్వండి. SPRO అంటే మీనింగ్ ఏంటి? SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. SPRO ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది T కోడ్ అంటారు. T కోడ్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. క్లిక్ చేయండి. ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా పాత్ ఉంది. దీన్ని ఏమంటారు? స్టార్స్ ఉన్నాయి చూసారా? దిస్ ఇస్ కాల్డ్ నావిగేషన్ పాత్. దిస్ ఇస్ కాల్డ్ నావిగేషన్ పాత్. నావిగేషన్ పాత్ అంటారు. ఇక్కడ ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్. కన్సల్టెంట్ మీన్స్ consultants, all type of consultants working to the SPRO screen. We will do the configurations, different types of the configuration based on the client requirement. Client business requirement ni based ga cheskoni manam ikkada work chestam. Consultant work andaru kuda consultants ane vallu work chestaru. SPRO screen antaru. ikkada stars unna dots unna chusara, దీన్ని ఏమంటారు? నావిగేషన్ పాత్. నావిగేషన్ పాత్ అంటారు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎలాబరేట్ చేయండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్ ఎలాబరేట్ చేయండి. కంపెనీ కోడ్ ఎలాబరేట్ చేయండి. ఇవన్నీ కూడా టీ కోడ్స్ అన్నమాట. ఇక్కడ టీ కోడ్స్ వస్తాయి. ఎలా ఓపెన్ చేస్తాం టీ కోడ్స్? ఇక్కడ వన్ మోర్ వే ఉంటుంది. పైన సెట్టింగ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కి వెళ్ళండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కర్సర్ మూవ్ చేయండి. డిస్ప్లే కి సెలెక్ట్ చేయండి. IMG యాక్టివిటీస్ వెళ్ళండి. చూడండి అక్కడ లైన్ చూడండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కర్సర్ కిందనే ఉంది చూడండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ కాదు, పైన ఇంకా పైన కొంచెం రైట్ సైడ్ ఒక లైన్ అని చూసారు. రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఎన్ తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేయండి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి లాస్ట్ లో? ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6 లాస్ట్ లో చూడండి. OBY6 లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్స్ అవుతాయి. ఇక్కడ
ఎండ్ యూజర్స్కి ఎలా ఉన్నాయి? స్టార్టింగ్ లో ఉన్నాయి టీ కోడ్స్. కన్సల్టెంట్ స్క్రీన్ లో ఎలా ఉంటాయి? లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ 4 డిజిట్స్ టీ కోడ్స్ అవుతాయి. ఇక్కడ కనిపించే లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎవరు వర్క్ చేస్తారు ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో? ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్, ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి కొంచెం. బిజినెస్ ఏరియా అవన్నీ కొంచెం బిజినెస్ ఏరియా ఎలా అప్డేట్ చేయండి. ఇంకా చాలా ఉంటాయి, ఇవన్నీ నేను చూపిస్తాను. మనం ఏమేమి చేస్తామని నేను మీకు చూపిస్తాను 1 by 1. సో ఈ స్క్రీన్ ఏంటి? ఎస్పీఆర్ఓ స్క్రీన్. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఎవరు వర్క్ చేస్తారు? కన్సల్టెంట్. ఆల్ టైప్ ఆఫ్ కన్సల్టెంట్ ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో వర్క్ చేస్తారు. కాన్ఫిగరేషన్స్ చేస్తారు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ వర్క్ చేస్తాం. లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ట్రాన్సాక్షన్ కోడ్ మీన్స్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ది షార్ట్ కట్ కీస్ ఇన్ ఎస్ఏపి లో షార్ట్ కట్ కీస్ అంటారు. ఓకేనా? /n ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. కొంచెం పైకి మూసేయండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి సార్. మాది చూడండి, ఇక్కడ ఫేవరెట్ ఉంది. ఫేవరెట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఫేవరెట్ అనేది మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోర్స్. యాక్చువల్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఈ పాత్ లో రావాలని టైం పడుతుంది కదా. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, వీటిలో రావాలంటే మీకు టైం పడుతుంది. అందువల్ల ఏం చేస్తాము, కొన్ని టీ కోర్స్ మన ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ FB50 సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి ఫేవరెట్ లోకి. ఎవరు మ్యూట్ చేస్తున్నారు నన్ను? మ్యూట్ చేయకండి, మ్యూట్ చేసేస్తారు ఎవరు నన్ను. FB50 డ్రాగ్ చేసాం. F-02 కూడా డ్రాగ్ చేయండి. ఇవన్నీ రెగ్యులర్ గా యూజ్ చేసే టీ కోర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు, ఫేవరెట్ లో యాడ్ చేసుకోవచ్చు. చూసారు యాడ్ అయిందా? ఇట్లా మనం రెగ్యులర్ గా యూజ్ చేసేటటువంటి టీ కోర్స్ ని ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫేవరెట్ లోకి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వన్ మోర్ వే కూడా ఉంది, ఇలా కాదు. ఫేవరెట్ పైన డబుల్ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB60 ఇవ్వండి. FB60 కంటిన్యూ చేయండి. యాడ్ అయింది. FB60 ఫేవరెట్ యాడ్ అయింది, చూసారా? రైట్ క్లిక్ చేయండి. FB70 రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ ట్రాన్సాక్షన్ FB70 కంటిన్యూ చేయండి. ఇట్లా ఫేవరెట్స్ లోకి యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ టీ కోడ్స్ కావాలో అవన్నీ కూడా ఈ విధంగా మనము యాడ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? పంచాయత్ ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్ ఇంకోటి, ఫేవరెట్స్ అనేవి లాస్ట్ లోకి వెళ్ళిపోవాలి. ఎస్ఏపి మెనూ ఉంది కదా, ఇది పైకి రావాలి, టాప్ లోకి రావాలి. ఎలా చేయొచ్చు? ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, టాప్ లో ఎక్స్ట్రాస్ ని చూడండి. మెనూ బార్ లో సెట్టింగ్స్ కి వెళ్ళండి. వెళ్ళారు కదా, ఇక్కడ చూడండి. డిస్ప్లే ఫేవరెట్స్ ఎట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఫేవరెట్స్ అనేది లాస్ట్ లోకి వచ్చేస్తుంది. ఎస్ఏపి మెయిన్ మెనూ అనేది పైన ఉందన్నమాట. ఇట్లా చేంజెస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రాస్, సెట్టింగ్స్, డిస్ప్లే ఫేవరెట్ అట్ ఎండ్ ఆఫ్ లిస్ట్ తీసేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఫేవరెట్స్ అనేది మళ్ళీ టాప్కి వచ్చేస్తుంది. ఇట్లా మార్చుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్
సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఐఎమ్ సారీ, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఐఎమ్ సో సారీ, ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళండి. ఎక్స్ట్రా సెట్టింగ్స్. డు నాట్ డిస్ప్లే మెనూ అంటే మెయిన్ మెనూ కనిపించదు, ఓన్లీ డిస్ప్లే ఫేవరెట్స్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఓన్లీ ఫేవరెట్సే ఉంది, మెయిన్ మెనూ అనేది కనిపించట్లేదు. మళ్ళీ వెళ్ళండి, ఎక్స్ట్రాస్ సెట్టింగ్స్ తీసేయండి. అది చూసారా, మెయిన్ మెనూ కూడా యాడ్ అయ్యింది. ఇవన్నీ సెట్టింగ్స్, ఇలా మార్చుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఫేవరెట్ లో డిలీట్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ FB70T కూడా మనం యూజ్ చేయట్లేదు, ఫేవరెట్ లో అవసరం లేదు. రైట్ క్లిక్ చేయండి, డిలీట్ చేసేయండి. డిలీట్ ఫేవరెట్ తీసేయండి. చూసారా, FB70 తీసేస్తాం, రిమూవ్ అయిపోయింది. FB70 కూడా అవసరం లేదు, డిలీట్ చేసేయండి. ఎగ్జాంపుల్ చూసారా, అది ఇక్కడ రైట్ సైడ్ చూడండి, డు నాట్ చూడండి, SAP DEMO డెమాన్స్ట్రేషన్ సిస్టమ్ అని చూసారా, రైట్ సైడ్ ఒక ఇమేజ్ కనిపిస్తుంది, IDES ERP. ఇప్పుడు యాక్చువల్గా మీరు కంపెనీలోకి వెళ్తే ఇది కనిపించదు, కంపెనీ లోగో ఉంటుంది, కంపెనీ లోగో కనిపిస్తుంది ఇక్కడ. అది అబాప్ యాడ్ చేస్తారు, మనం చేయలేము. లేదంటే ఇది రిమూవ్ చేయొచ్చు మనం. సిస్టమ్స్ లో ఎక్స్ట్రాస్కి వెళ్ళండి, సెట్టింగ్స్కి వెళ్ళండి, డు నాట్ డిస్ప్లే పిక్చర్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ లేదు. పిక్చర్ కావాలంటే సేమ్ ప్రాసెస్, ఎక్స్ట్రాస్లోకి వెళ్ళండి, సెలెక్ట్ కంటిన్యూ చేయండి. చూసారా, పిక్చర్ యాడ్ అయ్యింది. ఇక్కడ ఈ పిక్చర్ ఉండదు, మీ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఏముంటుంది అక్కడ, అబాప్ కంపెనీలోగా యాడ్ చేస్తారు. క్లియర్ కదా, అట్లా. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాం కదా, మీకు తెలుసు ఆల్రెడీ. హౌ టు ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్, హౌ టు డిక్రీజ్ ది ఫాంట్ సైజ్. మనం ఫాంట్ సైజ్ జస్ట్ నో చేంజెస్ చేసాం, అది చూడండి. దాని ప్రకారం ఫాంట్ సైజ్ అనేది చేంజెస్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్, కలర్ కూడా మార్చుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలాగా. టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి, టాప్ లో టీవీ సింబల్ అని చూసారా, ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ కలర్ సెట్టింగ్స్ చూడండి కింద, రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయి చూడండి. కలర్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే ఏమొచ్చింది, SAP గ్రీన్, SAP పర్పల్, SAP రెడ్, ఇవన్నీ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్రీన్ లో కావాలి, SAP గ్రీన్ సెలెక్ట్ చేయండి, లాస్ట్ లో అప్లై చేయండి. ఓకే, అప్లై తర్వాత ఓకే, అప్లై తర్వాత ఓకే. గ్రీన్ లో చేంజ్ అవ్వాలి, ఎక్కడ చేంజ్ అవుతుంది, న్యూ సెషన్ నుంచి చేంజ్ అవుతుంది. క్లిక్ చేయండి, చూసారా, గ్రీన్ వచ్చేస్తుంది. సో న్యూ సెట్టింగ్స్ ఆర్ న్యూ కాన్ఫిగరేషన్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ది న్యూ స్క్రీన్ ఆర్ నెక్స్ట్ స్క్రీన్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ స్క్రీన్ నుండి చేంజ్ అవుతుంది. మళ్ళీ కలర్ వెళ్ళండి, టీవీ సింబల్ పైన క్లిక్ చేయండి, ఆప్షన్స్ పర్పల్ తీసుకోండి, పర్పల్ అప్లై చేయండి లాస్ట్ లో. ఓకే, న్యూ సెషన్ తీసుకోండి, చూసారా, పర్పల్. సో ఇట్లా మీకు కావాల్సిన విధంగా కలర్స్ అనేవి చేంజెస్ చేసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలంటే అది చేసుకోవచ్చు. సో న్యూ సెషన్ ఓపెన్ చేసాం చూడండి, పైన న్యూ సెషన్, ఇంకోటి ఓపెన్ చేయండి, నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ చేయండి. ఇవన్నీ ఏంటి, న్యూ డిఫరెంట్ సెషన్స్ తీసుకుంటున్నాం. సో ఇట్లా ఎన్ని ఓపెన్ చేయొచ్చు, మాక్సిమం ఎన్ని కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు, 6 కంపెనీ కోడ్స్ పైన వర్క్ చేయొచ్చు అండి. ఇంతకు మీకు 7 చెప్పాను కాదు, 6 కంపెనీ కోడ్ లేదంటే 6 సెషన్స్ ఓపెన్ చేయొచ్చు. ఇవన్నీ మినిమైజ్ అయ్యి ఉంటాయి. లాస్ట్ లో చూడండి, SAP ఐకాన్ దగ్గర కర్సర్ ఉంచండి, కనిపిస్తే మీరు ఎన్ని సెషన్స్ ఓపెన్ చేశారు, 1 2 3 4 5 ఓపెన్ చేస్తారు. ఇట్లా ఎన్ని సెషన్స్ ఓపెన్ చేయొచ్చు, 6 సెషన్స్ వరకు మనం ఓపెన్ చేయొచ్చు, లేదా 6 కంపెనీ కోడ్స్ పైన ఎట్ ఏ టైం వర్క్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, 6 కంపెనీ కోడ్స్ పైన ఎట్ ఏ టైం వర్క్ చేయొచ్చు, లేదంటే 6 సెషన్స్ అనేవి ఓపెన్ చేయొచ్చు. అర్థమైందా లేదా, అర్థమైందా?
సో బేసిక్ సెట్టింగ్స్ అన్ని చేసేస్తాం మనం ఈరోజు. బేసిక్ సెట్టింగ్స్ SAP మనం ఇంకా టుమారో ఆన్వర్డ్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేయచ్చు అనమాట. స్క్రీన్ షేర్ చేసిన ఎవరో కానీ నేను బాగా చేస్తున్నారు, వెరీ గుడ్, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. డైలీ మీరు చేయండి. మీ పేరండి? పవన్ కుమార్ అండి. పవన్ కుమార్ రెడ్డి గారు, ఎక్సలెంట్ గా చేస్తున్నారు. డైలీ మీరు చేయండి. నెట్వర్క్ కూడా బాగుంది, ప్రాపర్ గా ఉంది. అర్థమైంది కదా? జస్ట్ బేసిక్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? సెట్టింగ్స్ చేయాలి. తర్వాత GUI అంటే మీనింగ్ ఏంటో చెప్పాను. దీన్ని ఏమంటారు? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. SAP లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. ఫస్ట్ లో కనిపిస్తుంది కదా, లాగ్ ఆన్ ప్యాడ్ అంటారు. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరు ఇస్తారు మనకి? బేసెస్ టీమ్ వాళ్ళు ఇస్తారు. అలాగే క్లయింట్ నెంబర్ 800 గురించి చెప్పాను. 800 ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మీరు జాబ్ లోకి వెళ్తే ఎక్సెప్ట్ 800 మాడ్యూల్ ఏదైనా చెప్పచ్చు. SAPలో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? 4 సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అండ్ శాండ్ బాక్స్ సర్వర్ కూడా ఉంటుందన్నమాట. సో మన డెమో సర్వర్ కాబట్టి అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. మీరు జాబ్ లోకి వెళ్ళినా కూడా సేమ్ సర్వర్ ఇలానే ఉంటుంది, ఏమీ చేంజ్ ఉండదు, ఏమీ చేంజ్ ఉండదు. నెక్స్ట్ SAPలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి? 2 స్క్రీన్స్ ఉన్నాయి. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్, SPRO స్క్రీన్. 2 స్క్రీన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ ఎవరు వర్క్ చేస్తారు? అకౌంటెంట్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తారు. రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. GL రిపోర్ట్స్, వెండర్ రిపోర్ట్స్, కస్టమర్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఎండ్ యూజర్ స్క్రీన్ లో జరుగుతుంది. తర్వాత SPRO స్క్రీన్. Who will work on the SPRO screen? All type of the consultants like FI consultant, MM consultant, SD consultant వీళ్ళందరూ వర్క్ చేస్తారు. ఓకేనా? సో బేసిక్ సెట్టింగ్స్, బేసిక్ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. సో రేపు ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్. రేపు నుండి స్టార్ట్ చేద్దాం. కొంతమంది మెటీరియల్ అడుగుతున్నారు, మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తానండి ఒక 1 వీక్ లో. 1 వీక్ కాదు, అట్లీస్ట్ ఒక 4 to 5 days లో. లేదంటే మీకు ఫ్రైడే రోజు మెటీరియల్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తాను, అందరికి ఇచ్చేస్తాను. మెటీరియల్, ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అవన్నీ వస్తాయి మీకు. క్లియర్ కదా? ఎస్ సార్, నో? ఓకే, రేపటి నుండి మన కాంపిటీషన్స్ అనేవి చేసేస్తాం. ఓకే, బీ రెడీ. పవన్ కుమార్ రెడ్డి గారు రెడీగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, ఆల్ గుడ్. రిమైనింగ్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? ఆల్ గుడ్. ఓకే, వెరీ గుడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో అడగకపోతే కాల్ చేయొచ్చండి. సార్ వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్? ఏంటండి? వీడియోస్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి? వీడియోస్ డౌన్లోడ్ ఎలా చేయాలని అడుగుతున్నారా? Yes, sir. ఒక పని చేయండి, మీరు చాట్ బాక్స్ మీరు పని చేయండి. రెడ్డి గారు, పవన్ కుమార్ రెడ్డి, పవన్ కుమార్, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి. ఒక వీడియో ఓపెన్ చేయండి పైన. ఇది వీడియో పైన పాస్ చేయండి. పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? కిందగా పైన 3 డాట్స్ ఉన్నాయి చూడండి, కనిపిస్తున్నాయా? సేవ్ యాజ్. క్లియరా? Yes, sir. ఈ డాట్స్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ అలా సేవ్ చేసేసుకోండి మీరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, బాబాయ్.